ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది గుండెకు సంబంధించిన సమస్యలతోనే మృతి చెందుతున్నారు. గుండె జబ్బులకు చిన్న పెద్ద తేడా లేకుండా అర్ధాంతరంగా ఆయుష్ తీరిపోతోంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్దవారి వరకు గుండెలో అనేక సమస్యలతో ఆర్థికంగా మానసికంగా వారి బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ఘటనలన్నింటికీ పరిష్కార మార్గంగా ఆవిర్భవించిందే శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి. ఈ ఆసుపత్రిని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆసుపత్రి చైర్మన్ సి శ్రీనివాస్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిని చైర్మన్ సి శ్రీనివాస్ తో పాటు మాజీ క్రికెటర్, ఆసుపత్రి ట్రస్టీ సునీల్ గవాస్కర్ ప్రారంభించారు. చిన్నారులను గుండె జబ్బుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. తొలుత సత్యసాయి నిలయంలో సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని గవాస్కర్ పరిశీలించారు. ఆసుపత్రిలో చిన్నారులకు అందించే వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి వార్డులను పరిశీలించారు. గుండె శస్త్రచికిత్సలు చేయడానికి అధునాతన వైద్య పరికరాలను శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రికెట్లో గెలవడానికి రెండో ఛాన్స్ ఉంటుంది, కానీ జీవితంలో రెండో ఛాన్స్ అనే అవకాశం ఉండదని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి సంజీవని చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. సంజీవని చిన్నపిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్ మాత్రమే ఉంటుందని, బిల్లు ఉండదని స్పష్టం చేశారు. వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్లో 200 స్కోర్ చేసినప్పుడు కూడా లభించని ఆనందం వారి తల్లిదండ్రుల ముఖాల్లో చూస్తామన్నారు. उनको एक दूसरा जीवन दान मिलता है और मेरा ये सौभाग्य है कि मुझे इसमें सहभागी होने का मौका मिला और मैं इससे जुड़ा हूं क्योंकि जब दूसरी जिंदगी की बात आती है, दूसरे जीवन दान की बात आती है, तो मुझे मेरी टेस्ट करियर की जो पहली पारी थी वो याद आती है. तो जीवन दान मुझे शुरुआत में मिल गए और इसीलिए जब मुझे ये मौका मिला मैंने दोनों हाथ से उसको पकड़ लिया. बच्चों की जान, दिल का जो इलाज है उसको हम ठीक करके वो अगर पूरी तरह से उनकी पूरी तरह की लाइफ की जिंदगी बन जाए तो कितना अच्छा. 2011లో శ్రీ సత్యసాయి బాబా సమాధి అయిన తర్వాత భారత ప్రభుత్వం సూచన మేరకు చిన్నపిల్లల గుండె జబ్బుల ఆసుపత్రిని తొలిసారిగా ఛత్తీస్గఢ్లో ప్రారంభించినట్లు ఆసుపత్రి చైర్మన్ సి శ్రీనివాస్ తెలిపారు. దేశంలో ఎక్కువ మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య గుండె జబ్బులని, దీంతో చాలా మంది చిన్నారులు పుట్టిన తర్వాత మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలను అరికట్టడానికి శ్రీ సత్యసాయి సంజీవని చిన్నపిల్లల ఆసుపత్రులు నాణ్యతతో కూడిన వైద్యం అందిస్తూ వివిధ ప్రాంతాల్లో నేటికీ దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాయని చైర్మన్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో కూడా అందుబాటులోకి వస్తే స్థానికంగా ఉన్న గిరిజన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్, నర్సింగ్ కేర్, పారామెడిక్ కేర్ అండ్ టెక్నికల్ కేర్లో ఎప్పుడు కూడా మాది బెస్ట్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్. ఎందుకు తమకు చెప్పాను, గుండె జబ్బులకి సెకండ్ ఛాన్స్ ఉండదు. అన్లెస్ యు ఆర్ ద బెస్ట్ యూ కెనాట్ డూ దిస్ సక్సెస్ఫుల్. మా సక్సెస్ రేట్స్ ఇన్ కంజెనిటల్ హార్ట్ కేర్ are almost 99+% అన్నమాట. గ్లోబల్ యావరేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ 96.5%. ఎలాగవుతుంది అది? క్వాలిటీ ఆఫ్ కేర్ బెస్ట్గా ఉండాలా, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్ బెస్ట్గా ఉండాలా, పోస్ట్ ఆపరేటివ్ కేర్ బెస్ట్గా ఉండాలి. దీంతో పాటు బాబు మాకు ఇక్కడ ట్రైనింగ్ అండ్ స్కిల్లింగ్ మాకు చాలా ప్రధానం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచే మేము పిల్లలు తీసుకున్నాం, ఈ చుట్టుపక్క ప్రాంతాల నుంచే. వాళ్ళే ఇప్పుడు దే ఆర్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ నర్సెస్, వాళ్ళు ఐసీయూ కేర్ నర్సెస్. అది మనకు ఒక గర్వం ఇది. ఎందుకంటే అన్లెస్ వీ డెవలప్ దీస్ అమంగ్స్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ అవర్ రీజన్స్ మన హెల్త్ కేర్ రాదండి. ఇప్పటి వరకు చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, హర్యానాలోని పల్వాల్, మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా కొండపాకలో మరో కేంద్రం అందుబాటులోకి వచ్చింది. గత 12 ఏళ్లుగా 33,299 మంది శిశువులకు విజయవంతంగా గుండెకు సంబంధించిన సమస్యలను నయం చేయగలిగారు. దాదాపు 5,77,075 మంది చిన్నారులు అవుట్ పేషెంట్లుగా సేవలు పొందారు. దేశంలోని దాదాపు 10,000 గ్రామాల నుంచి రోగులు ఇప్పటికే సేవలు పొందారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో హర్యానా, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో 5 తల్లి పిల్లల ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో వైద్యం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. పేదలకు ఇలాంటి వైద్యం అందించడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతోంది.